నాకు నేనుగా వెళ్ళి పోలీసులకు లొంగిపోతాను. ఏ రోజుకైనా ఇదే జరుగుతుంది కదా. అలా మాట్లాడకండి. నేను లేని సమయం చూసుకుని చెల్లెల్ని బీదరు పంపించేస్తున్నారా? నీకు నేను కావాలో లేక మీ చెల్లెలు కావాలో నిర్ణయించుకో. ఇంతదాకా వచ్చాక ఏదో ఒకటి తేలిపోతేనే బాగుంటుంది. ఏయ్, నువ్వు మాట్లాడుకో. ఎప్పుడు చూసినా మా వదిన డబ్బు డబ్బని చచ్చిపోతుంది. పొట్టి డబ్బు మనిషి అని నా గురించి చాలా చెత్తగా ఊహించుకుంటున్నా. దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవడం, కాళ్ళు చేతులు బాగున్నప్పుడు 4 రాళ్లు వెనకేసుకోవడం చేసుకోకపోతే చివరికి చేతికి చిప్పే మిగులుతుంది. మీలాగా చదువుకున్నదాన్ని అయ్యుంటే, మీలాగా ఉద్యోగం చేసుకునే అదృష్టం ఉన్నదాన్ని అయ్యుంటే మీ చేతులు పట్టుకుని అడుక్కోవాల్సిన కర్మ నాకు పట్టేది కాదు. నా సంపాదన నేను సంపాదించుకుంటూ కాలు మీద కాలేసుకుని దర్జాగా బతికేదాన్ని. డాలర్స్ డాలర్స్ అంటూ మురిసిపోయినందుకు మంచి గుణపాఠమే చెప్పావులే. నువ్వు అమెరికా వెళ్ళొద్దు, నాకు బోడి డాలర్స్ పంపించొద్దు. నేను అమెరికా వెళ్తాను వదినా. నువ్వు అమెరికా వెళ్ళాలంటే ఆ రిషిగాడి చేతుల్లోంచి ప్రాణాలతో బయటకు రావాలి కదా. ఇప్పటికే ఆ రిషిగాడి వల్ల ఇల్లు మారా, వేషాలు కూడా మార్చుకుని తిరిగా. ఇప్పుడు ఏకంగా వాడి దగ్గరికి వెళ్తున్నా. మన్ను తిన్న పాములాగా అమాయకులాగా అలా నిల్చున్నావేంటయ్యా? నీకు ఎవరు కావాలి వెంటనే తెచ్చి చెప్పు. లహరి, నువ్వు బయలుదేరమ్మా. ఆలస్యం అవుతుంది, తొందరగా బయలుదేరమ్మా. అంటే నేను వద్దనేగా దాని అర్థం? నేను చచ్చిపోయినా పర్వాలేదనేగా? పరిస్థితిని అర్థం చేసుకోకుండా మాట్లాడితే ఇంకేం చేయాలో చెప్పు. ఒక ప్రాణం పోతుందని చెప్తున్నా గాని వినకపోతే ఎలా? పసివాడి ప్రాణం పోవడం కంటే భార్య ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవడం నయం కదమ్మా. ఎవరి తల రాసుంటే అలా జరుగుతుంది. బాగుందయ్యా, చాలా బాగుంది. చాలా గొప్ప మాటలన్నా. నా కళ్ళు తెరిపించు. అన్నా చెల్లెళ్ళిద్దరూ సంతోషంగా ఉండండి. అనాథ పిల్లలందరినీ ఇంట్లో పెట్టుకుని దేవుళ్ళైపోండి. ఇంకెప్పుడు ఇంట్లో అడుగు పెట్టను. ఈ జన్మలో మీ మొహం చూడు. నాకు మంచి సన్మానమే చేశారు. వదిన వదిన వదిన, నా మాట వినొద్దురా. వదిన 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 అనే వదిన వదిన, ఉండమని చెప్పానయ్యా, ఉండమని చెప్పు. నిర్ణయం తీసేసుకుందమ్మా, ఇక మనం ఎంత చెప్పినా ఆగదు. అమ్మా లహరి, భార్య భర్తల్ని విడదీశావు. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా?
కన్న తల్లిదండ్రుల్ని విడదీసినంత పాపం చేశావు. నా ఉసురు నీకు తగలకుండా పోదు. ఈ పాపం నిన్ను ఊరికే వదిలిపెట్టదు. వదిన, దయచేసి అలాంటి శాపనార్థాలు పెట్టకు. నా ఉద్దేశం నీ మనసు బాధ పెట్టడం కాదు, అవతలక పశువాన్ని కాపాడటం. ఒక్కరినేటి ఊరందరినీ కాపాడండి. ఆ శ్వేతని దాని బిడ్డని ఇంటికి తెచ్చుకోండి. నా చావు నేనే చేస్తాను. తీరుగా రిషిగాడొచ్చి నిన్ను, నన్ను, మీ అన్నయ్యని అందరినీ వరుస పెట్టి నరుక్కుంటూ పోతాడు. వాడి చేతులు చావడం కంటే ముందు నా చావు నేనే చేస్తాను. వదిన, వదిన, ఈ ఒక్కసారికి నన్ను క్షమించొద్దునా. అవతల శ్వేత గారికి నేను మాట ఇచ్చాను వదినా. ఆ మాట తీర్చుకున్నాక నువ్వు చెప్పినట్టే వింటాను వదినా. వదలు వదినా. అన్నయ్య, నా వలన మీరిద్దరూ దూరం అయ్యారు. ఇందులో నువ్వు కావాలని చేసింది ఏముందమ్మా? బాబుని కాపాడి తీసుకురామ్మా. బయలుదేరు. నేను కూడా వస్తాను లహరి. ఇలాంటి పరిస్థితిలో నువ్వు ఒక్కదాని వెళ్ళడం అంత మంచిది కాదు. అందుకే నేను కూడా వస్తాను. అది చాలా డేంజర్ ప్లేస్. మళ్ళీ నీకేదైనా అయితే నీ అమ్మగారు తట్టుకోలేరు. నీకేదనైతే నేను తట్టుకోలేను. అందుకే నేను కూడా వస్తాను. బాబుని కాపాడి తీసుకొచ్చి శ్వేతగారికి అప్పగించడం నీ బాధ్యతే కాదు, నా బాధ్యత కూడా. వెళ్దాం పదా. పార్దు తోడుగా ఉంటాం మంచిదేనమ్మా. ఇద్దరు కలిసి వెళ్ళండి. బాబుతో క్షేమంగా తిరిగి రండమ్మా. వస్తానన్నయ్య. ఏమైంది గాయత్రి? డెడ్ బాడీ నుంచి స్మెల్ వస్తుందండి. టైం గడుస్తున్న కొద్దీ ఎక్కువైపోతుంది. అర్జెంటుగా ఏదో ఒకటి చేయాలి, లేదంటే ఆ నిహారిక కుక్క వాసన పసిగడుతుంది, ఆరాలు తీయడం మొదలు పెడుతుంది. ఊరంతా పోలీసులున్నారు. ఈ సమయంలో బాడీని బయటికి తీసుకెళ్ళడం చాలా కష్టం. బయటికి తీసుకెళ్లిన ప్రమాదమే, ఇంట్లో ఉన్న ప్రమాదమే. అందుకే వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏం చేద్దాం? బ్యాక్ యార్డ్ లో పూడ్చేద్దాం. బ్యాక్ యార్డ్లోనా? ఎవరికి అనుమానం రాకుండా అక్కడ పూడ్చేద్దాం. మన ఇంట్లో పొడిస్తే ఎప్పటికైనా ప్రమాదమేమో.
ముందు ప్రస్తుతం ప్రమాదం నుంచి బయటపడాలి. తర్వాత పరిస్థితులు ఎటు దారి తీస్తాయో అప్పుడు చూసుకుందాం. మీరికేం ఆలోచించకండి. ఏదైనా ఆ నిహార్కి వచ్చే లోపే చేసేయాలి. డెడ్ బాడీని బయట పూర్తి చేస్తే ఎక్కడో ఉందిలే అని కొంచెం టెన్షన్ తగ్గుతుంది. అదే మన ఇంట్లో మన కళ్ళ ముందరే ఉంటే ప్రతి క్షణం భయంగానే ఉంటుంది గాయత్రి. మనం ఉన్న పరిస్థితికి ఇంతకు మించి వేరే మార్గం లేదు. అదొచ్చే సమయం అయింది. తొందరగా రండి మీరు. నా గాయత్రి డార్లింగ్ ఈరోజు స్పెషల్ ఏమైనా చేసిందో, లేకపోతే మేము రెస్టారెంట్లో తినొచ్చేసాం కదా అని నా కడుపు మార్చుతుందో. లిఫ్ట్ చేయడం లేదేంటి వీళ్ళు? ఏం చేస్తున్నారు? లిఫ్ట్ చేయరేంటి? ఇంతకీ వాళ్ళు అసలు ఇంటికి వెళ్ళారా లేదా? భయంగా ఉంది గాయత్రి. ఈ అమ్మాయి ఎవరో ఏంటో తెలియకుండా మనం ఇలా చేయడం తప్పే కాదండం లేదు. కానీ మనం ఉన్న పరిస్థితుల్లో ఇంతకంటే ఇంకేం చేయలేం. తొందరగా చేసేద్దాం రండి ప్లీజ్. పాపం ఎవరో ఏంటో అనవసరంగా నా చేతులు బలైపోయింది. నా భర్తని కాపాడుకోవడం కోసం ఇలాంటి పని చేయక తప్పడం లేదు. నన్ను క్షమించు. పదండి వెళ్దాం. ఏమండి, ఆ గులాబీ మొక్క ఇక్కడ నాటుతావా? ఒకసారి ఇలా రండి.
అది వచ్చేసినట్టుంది. ఒక్క నిమిషం. తొందరగా రండి. రండి, అది వచ్చినట్టుంది. పదండి. రండి, కూర్చోండి. మీరేం టెన్షన్ పడకుండా ఎప్పటిలాగా నార్మల్గా ఉండండి, సరేనా? తుడుస్తానుండండి. మంచినీళ్ళు తీసుకొస్తాను. హాయ్. ల్యాండ్ లైన్ కి చేశాను, నీ మొబైల్ కి ట్రై చేశాను, లిఫ్ట్ చేయరేంటి? ఎంతసేపు అయింది వచ్చి? సినిమాకి షికార్కి వెళ్ళొచ్చారు కదా, ఇద్దరు మంచి జోష్ మీద ఉండుంటారనుకున్నాను. ఉదయం చూసిన మొహాలే ఎప్పుడూ కనిపిస్తున్నాయేంటి? నా పాటికి నేను ఎఫ్ఎంలా మాట్లాడుకుంటూ పోతున్నాను, మీరేం మాట్లాడరేంటి? నీతో ఏం మాటలుంటాయి? ఏవేవో పనికిరాని మాటలు మాట్లాడతావు కదా. గాయత్రి ఆగు. ఏంటది? ఇప్పుడే పొలం పనులు చేసుకుని వచ్చిన దానిలా కాళ్ళకా మట్టేంటి? ఇదేంటి కిరణ్, నీ కాళ్ళకు కూడా మట్టుంది? ఈ మట్టేంటి గాయత్రి? వాకింగ్కి వెళ్ళొచ్చాం. వాకింగ్ కా? ఎక్కడా? ఆకాశంలో. ఆకాశంలో మట్టి ఉంటుంది కదా, అందుకే కాళ్ళకు అంటుకుంది. చెప్పులు లేకుండా వాకింగ్ కి ఈ టైంలో వెళ్ళొచ్చారు, అది నేను నమ్మాలి. ఏ, నువ్వు నమ్మకపోతే మా ప్రాణాలు పోతాయా? మా ప్రాణాలా? నీ నా దగ్గర నుంచి మా అని అనుకునే వరకు ఎప్పుడొచ్చారు? వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? నాకు చాలా విడ్డూరంగా ఉంది. నా మనసుకి చాలా అనుమానంగా, నా మెదడుకి చాలా సందేహంగా అనిపిస్తుంది. అన్ని తీసుకెళ్లి బీర్వాలో భద్రంగా దాచుకో. నా బుర్రకే అంతు చిక్కని రహస్యాలు ఏవో ఇక్కడున్నాయి. మెదడుకి బాగా పదును పెట్టాల్సిన సమయం వచ్చింది. ఇద్దరు చాలా చాలా తేడాగా ఉన్నారు. కనిపెడతా, తొందరలోనే కనిపెడతా. ఏమండి, ఏమైంది? దానికి మన మీద అనుమానం మొదలైంది. మీరేం కంగారు పడకండి, అంతా నేను చూసుకుంటాను, సరేనా? పదండి. ఉన్నట్టుండి ఇల్లు షేక్ అయిందేంటి? కొంప తీసి ఏ భూకంపం అన్నా వస్తుందా ఏంటి?
వా